ఊరంతా బాంబుల మోతతో దద్దరిల్లింది. అన్నదమ్ముల్లా కలిసి బ్రతకాల్సిన గ్రామస్తులు కత్తులు ఎందుకు నూరారు? నల్గొండ జిల్లా మరో రాయలసీమగా మారనుందా? తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నాటు బాంబులతో దాడులు ఎందుకు చేసుకుంటున్నారు? రాజకీయంగా పక్క రాష్ట్రాల సంస్కృతిని నల్గొండ నాయకులు కొనసాగిస్తున్నారా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? తండాలో తగువుకి బీజం ఎక్కడ పడింది? అమాయక గిరిజనుల మధ్య ఆయుధ పోరుకు ఆజ్యం పోసిందెవరు? రాజకీయ విభేదాలతో నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకుని తండాలో జరిగిన నాటకీయ పరిణామాలపై S6 ప్రత్యేక కథనం. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఇంకా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిన్న చితక గొడవలు చిలికి చిలికి గాలివానలా మారాయి. దీంతో గ్రామస్తులు నాటు బాంబులు విసురుకునే వరకు వెళ్ళింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో కృష్ణా నదికి సమీపంలో ఉంటుంది నాయకుని తండా అనే పల్లెటూరు. గ్రామంలోని ప్రజలు చేపలు పట్టడం, నాపరాయి పని చేస్తుంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇరు వర్గాల వివాదం తారస్థాయికి చేరుకుంది. గ్రామంలో రెండు వర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులకు దిగాయి. అది ఎంతగా అంటే ఊరే వల్లకాడుగా మారేంతగా. దీనికి ప్రధాన కారణం గ్రామ రాజకీయాలని చెప్పక తప్పదు. సమానాన్ని పోయినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం బాంబులు వేసి పగలగొట్టారు. వాళ్ళు ఇట్ట మా ఊళ్ళు అయితే ఎవరు లేరు ఇంటికాడ, మొత్తం పారిపోయారు వాళ్ళు. మేము ఆడోళ్ళు కూడా లేరు ఇంటికాడైతే, మేము ఎవరు లేరు. వాళ్ళు వచ్చి మొత్తం పగలగట్టిపోయారు సార్. డబ్బులు కూడా తీసుకెళ్ళి వాళ్ళు. నాయకుని తండాలో ఆదివారం అర్ధరాత్రి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. నాటు బాంబుల మూతతో తండాలో భయానక వాతావరణం నెలకొంది. దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా సుమారు 40 ఇళ్లు, వాటిలోని సామాగ్రి ధ్వంసమైంది. 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. రాళ్ళు తీసుకొని కొట్టి మాకు తరిమి ఇంట్లో సమాన్లు పగలగొట్టి 2 కోడలు కోసేసారు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిండ్రు. మొత్తం పగలగొట్టి ఏం లేకుండా మొత్తం ఆగం చేసిపోయారు సార్. మీరు అప్పుడు లేరా ఇంటి దగ్గర? లేవు సార్, రాళ్ళు తీసుకొస్తుంటే మేము ఊరికి వెళ్ళిపోయినాం సార్. లేవు ఇక్కడ పారిపోయినాం. ఇప్పుడు ఇంత 3 రాళ్ళు ఉన్నాయి కదా సార్. ఎంతమంది అనుకో? మేము వాళ్ళ మంది ఉన్నారు సార్. 200 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. మేము లేవు ఇక్కడ మొత్తం పారిపోయి. మేము ఉంటే మేము చచ్చిపోయేవాళ్ళం ఇంట్లో. ఆ రాళ్ళు చూడిపోయిన కింద కొట్టి మాకు చంపేసేవాళ్ళు. బండి గిండి మొత్తం పగలగొట్టారు. కోడళ్ళు కూడా పోసారు సార్. అంటే ఈ పార్టీలో గొడవలేనా? పార్టీలు గొడవలేదు సార్. తండాకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ వైరం కొనసాగుతుండడమే ఈ గొడవకు దారితీసింది. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. ఈ క్రమంలో ఈ నెల 13న టీఆర్ఎస్ కు చెందిన స్వామి, కాంగ్రెస్ కు చెందిన భిక్షాలు ఓ శుభకార్యానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ విషయాన్ని స్వామి తన కుమారుడు దసరుకు చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం దసరు తండాలో ఉన్న భిక్షాలు దగ్గరికి వెళ్లి తన తండ్రిని తిడతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరగడంతో వివాదం రాజుకుంది. తండావాసులు ఇరు వర్గాలుగా విడిపోవడంతో వాగ్వాదం కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలు విసురుకున్నారు. ఆ తర్వాత చేపల వేటకు ఉపయోగించే నాటు బాంబులను ప్రత్యర్థుల ఇళ్లపై విసిరారు. దీంతో ఇళ్లలోని మనుషులు బయటకి పరుగులు తీశారు. ఇదంతా తెలుగు ఫ్యాక్షన్ సినిమాను తలపించిందంటే అతిశయోక్తి కాదు. బాంబుల దాటికి ఇరు వర్గాలకు చెందిన వారి ఇండ్లు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ కు చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకున్నారు. అయితే అప్పటికే దాడులకు పాల్పడిన వారు పరారయ్యారు.
సార్ వాళ్ళందరూ వచ్చి నాకు గుంజుకొని ఇంత కూర వేసి లంచి దాని అయ్యాడిపోతామని డాక్టర్ ఇంటి కాడ ఉంటే గుంజుకొస్తే నాకు కొట్టింది సార్. అప్పుడు నాకు సోయలేదు, ఎవరు తీసుకుపోయారో ఎవరు కొట్టింది? ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అందరు కొట్టిర్రు, ఆడోళ్ళు మొత్తం. శైలోజ ఒకటి దేవి సైది కూర వేసింది ఆమె. ఇంకా ఎవరికి చూడలేస్తారు నేను అంతమంది ఉన్నారు వాళ్ళకి ఇంకా కింద పడిన. ఎంతమంది వచ్చారు మొత్తం? వాళ్ళు గుంపులు 100 మంది ఉన్నారు ఆడోళ్ళు. అందరూ వచ్చి కొట్టులంచి దానికి ఒక దెంగే ఆయన ఆదివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వీరంగం సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగి పరస్పర దాడుల పర్వంతో అప్రమత్తమైన పోలీసులు తండాలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామం నుంచి ఇరు వర్గాల వారు పరారయ్యారు. పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ సిఐ వేణుగోపాల్, హలియా సిఐ ధనుంజయ్ల ఆధ్వర్యంలో తండాలో పోలీస్ పహారా నిర్వహించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తిరుమలగిరి ఎస్ఐ కురుమయ్య తెలిపారు. తిరగకుండా కూడా వాళ్ళు వచ్చి అటాక్ చేసిందే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి మీ మీద ఎందుకు అటాక్ చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు 2 గంటల దాకా కొట్టిన తర్వాత కూడా మా వాళ్ళు పోలేదు, ఇంట్లోనే కూర్చున్నారు. మరి పక్కింటి వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేసారు అంటారుగా. అయితే కోటిరెడ్డి వచ్చిండు సార్ నిన్న. ఆయన పెద్ద మనిషిగా ఆయన టెండ మొత్తం తిరుగుతుండగా కోటిరెడ్డి. అయితే ఆయనకు ఊరు మొత్తం చూసి తిరగాలి. అయితే టీఆర్ఎస్ ఇల్లు చూసి వెళ్ళిపోతారా సార్? ఎవరైనా చెప్పు నువ్వే. టీఆర్ఎస్ ఇల్లు చూసి వెళ్ళిపోతారా సార్ కోటిరెడ్డి సార్? అందరికీ తీసుకొచ్చిండు వెనుక. అయితే పార్టీ ఫీలింగ్ లేవు ఆయనకి. ఆయన పెద్దోడు కదా, ఊరు మొత్తం పెద్దోడు కదా, పార్టీ ఫీలింగ్ లేవు. అందరం మనదే. ఎందుకు వీళ్ళు లమ్మడేలు రోజు కూలి పని చేసుకొని తింటున్నారు, వీళ్ళు చేను పని చేసుకొని తింటున్నారు. ఎవరిలో కార్యకర్త రాజకీయాల కోసం రావణ కాష్టంలా రగులుతున్న నాయకుని తండాను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీల నాయకులు సందర్శించకపోవడం కొసమెరుపు. 2 రోజుల నుంచి పోలీస్ పహారాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నాయకుని తండా గ్రామాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ సందర్శించారు. గ్రామంలో ఒక్క మగవారు లేకుండా పారిపోయారు. ఆడవాళ్లు మాత్రమే భయాందోళనతో ఉన్నారనే విషయం తెలుసుకున్న ఎస్పీ ఎవరూ భయపడవద్దని, చట్ట ప్రకారం రక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లా దీనికి సంబంధించి ఇక్కడ మన రాత్రి ఇక్కడ ఒక రైటింగ్ జరిగి పార్టీల వారుగా కూడా ఇక్కడ కొట్లాట జరగటం, తర్వాత దాంతోపాటు బియర్ బాటిల్స్ అది విసురుకోవటం, దాంతోపాటు ఇక్కడ ఈ సూత్లీ బాంబ్స్ అని ఉంటారు, ఏదైతే చేపలు పట్టుకోవడానికి వాడతారో అట్లాంటి బాంబ్స్ అవి కూడా వాడటం చేసి ఇక్కడ పార్టీల వారంగా మొత్తం కూడా రైటింగ్ జరిగి కొన్ని ఇల్లు కూడా ధ్వంసమైనాయి. సో ఈ సందర్భంగా ఇక్కడ చూసామంతా కూడా. సో దీని మీద తప్పకుండా పోలీసు పరంగా మేము ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ చాలా కఠినమైన తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చేసాం, అట్లానే పంచాయత్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ చేసాం, కానీ ఎక్కడ కూడా మనకి ఇట్లా బాంబులు వేసుకున్న సంఘటనలు అటువంటివి లేదు. సో ఇటువంటి కల్చర్ని ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పోలీసు అట్లానే తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదు. సో దీన్ని ఖచ్చితంగా చాలా తీవ్రంగా తీసుకొని ఈ కల్చర్ బాంబులు వేసుకోవటాలు, రైటింగ్లు, లేకపోతే విధ్వంసాలు సృష్టించడం దాన్ని అది పార్టీలకు అతీతంగా కూడా తీవ్రంగా పరిగణిస్తూ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం.